హైడ్రా పేరు వినగానే అందరి గుండెలో రైలు పరిగెడుతున్నాయి. అటువంటి హైడ్రాకే మొన్న జడ్జ్ హైకోర్టు ఆదేశాల మేరకు వర్చువల్ గా హాజరైన రంగనాథ్ కి ముచ్చమటలు పట్టించారు హైకోర్టు జడ్జ్ కె లక్ష్మణ్. సో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే చట్టబద్ధ విషయం పైన పలుమార్లు న్యాయస్థానం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. ఇప్పుడు చట్టబద్ధ ఇవ్వడం కోసమే హైడ్రాకి మరిన్ని పవర్స్ జోడించింది ప్రభుత్వం. మరి చట్టబద్ధత అంటే అసెంబ్లీలో అమలు చేయాలి, రకరకాలుగా ఉంటుంది. కానీ దానికంటే మునుపు ఒక ఆర్డినెన్స్ ద్వారా ప్రత్యేక అధికారాలను జారీ చేస్తూ హైడ్రాకి మరిన్ని పవర్స్ జోడించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించనుంది. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ ని ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. అప్పటి వరకు ఈ ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకి రక్షణగా ఉండబోతోంది. ఆర్డినెన్స్ పై పలు సందేహాలు లేవనెత్తింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ కు పూర్తి వివరాలు వివరించిన తర్వాత మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వివరణ తర్వాత ప్రస్తుతం ఆర్డినెన్స్ పైన గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకి మరిన్ని అధికారాలు కట్టబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోద ముద్రతో. సో ఎటువంటి అధికారాలు? జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాల్లోంచి కొన్ని సవరణలు చేసి వాటిలోని కొన్ని అంశాలని హైడ్రాకు జోడిస్తే కానీ హైడ్రా ఒక వ్యవస్థగా ఒక చట్టంగా రూపకల్పన అవకాశం లేదు. సో వాటిలో నుంచి ఏ అంశాలు పొందుపరిచింది? ఇప్పుడు హైడ్రాకి అదనంగా ఎటువంటి పవర్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించినటువంటి జిల్లాలన్నీ కూడా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. రేపు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని శాసనసభలో ఆమోదిస్తారు దీనికి. సో పూర్తి స్థాయి సంబంధించినటువంటి పవర్స్ దక్కనున్నాయి. అప్పటి వరకు ఈ ఆర్డినెన్స్ హైడ్రాకు పూర్తి స్థాయి పవర్స్ ఇచ్చినట్టుగా దీనికి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. అయితే దానకిషోర్ ఈ అంశాలకు సంబంధించి గవర్నర్ లేవనెత్తినటువంటి ఏదైతే కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారో ఈ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన వాటిని ఉన్న అనుమానాలను దానకిషోర్ క్లారిటీ ఇవ్వడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇక నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ నాలాలు, ప్రభుత్వానికి సంబంధించిన కుంటలు, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆక్రమించుకొని కట్టినటువంటి నాలాలపైన వాటన్నిటిపైన చర్య తీసుకోవడానికి హైడ్రాకు పవర్స్ దక్కినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసాం మొన్ననే హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ హాజరయ్యారు. ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొట్టికాయలు పడ్డాయి. అక్కడి నుంచి చాలా గట్టిగా అక్షింతలు పడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు హైడ్రాకు ఏ అధికారాలు ఉన్నాయి, ఇప్పుడు గతంలో మొన్నటి వరకు ఉన్న అధికారాలు ఏంటి, ఇప్పుడున్న అధికారాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో, కబ్జాకు గురై ప్రభుత్వ భూములు అనుమతులు లేకుండా కట్టుకున్నారో, ఎఫ్టీఏలు, బఫర్ జోన్లు, తర్వాత ప్రభుత్వ పార్కులు, నాలాలపైన నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటినీ పరిశీలించేటువంటి అధికారం హైడ్రాకు చట్టబద్ధత ఇచ్చింది. తర్వాత వాటిని నోటీసులు ఇవ్వడము, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు అన్నీ కూడా ఈ జిహెచ్ఎంసీ చట్టంలో ఉన్నటువంటి 1955 సెక్షన్ 374 బీసీ ఈ చట్టాన్ని ఆర్డినెన్స్లో చేర్చారు. సో నోటీసులు ఇవ్వచ్చు, పరిశీలించవచ్చు అక్రమ నిర్మాణాలు అనుకుంటే. హైడ్రా చాలా దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ ఆర్డినెన్స్ కల్పిస్తూ ఉంది గవర్నర్ ఆమోద ముద్రతో లభించినటువంటి. దాంతోపాటు పురపాలక చట్టంలో ఉన్నటువంటి 2019కి సంబంధించినటువంటి కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్నటువంటి అన్ని అధికారాలు కూడా హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ ద్వారా దక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బీపాస్ చట్టం 2020 ప్రకారం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టం ప్రకారం జోనల్ కమిషనర్లో ఉన్నటువంటి జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్కు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా హైడ్రాకు లభించాయి. అంటే చాలా లేటెస్ట్ అప్డేట్ 2020 అంటే 4 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి పురపాలక జిహెచ్ఎంసీకి సంబంధించిన మున్సిపల్ చట్టంలో ఉన్నటువంటి అధికారాలు కూడా హైడ్రాకు దక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా కీలకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్న 2008వ సంవత్సరంలో తీసుకున్నటువంటి సెక్షన్లు కూడా హైడ్రాకు ఆపాదించారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా చాలా బలంగా హైడ్రా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తెలంగాణ భూ చట్టంలోని భూ ఆదాయ మార్గాలకు సంబంధించింది, అక్కడ రెవెన్యూకి సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి అధికారాలు కూడా దీనికి కట్టబెట్టారు. మొత్తం 1317F ప్రకారం లభించేటువంటి అన్ని
చట్టబద్ధతకు సంబంధించినటువంటి పవర్స్ ఇప్పుడు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ ద్వారా దక్కినట్టయితే చాలా దూకుడుగా హైదరాబాద్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అన్ని కూడా అక్రమ నిర్మాణాలు, వారికి నోటీసులు ఇస్తారు, వాటికి ఉన్నటువంటి పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారు, వెంటనే కూల్చివేతలు కూడా ప్రారంభించేటువంటి అవకాశం హైడ్రాకు దక్కుతుంది ఈ ఆర్డినెన్స్ ద్వారా. అంటే వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలో దీన్ని సభలో కూడా శాసనసభలో ఆమోదిస్తారు. అప్పటి వరకు ఈ ఆర్డినెన్స్ దీనికి పూర్తి స్థాయిలో అండగా నిలబడేటువంటి అవకాశం ఉంది. తర్వాత భూ ఆక్రమణలకు సంబంధించి మనం ఇప్పుడే చూసాం ప్రభుత్వానికి కనుక మున్సిపల్ చట్టంలో ఉన్న అంశాలని, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంశాలని, ఇరిగేషన్ రెవెన్యూలో ఉన్న అంశాలని కొన్నిటిని సమకూర్చి వారి దగ్గర ఉన్నటువంటి ఆ హక్కులని, ఆ పవర్స్ని లాక్కొని హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సరే, ఇక్కడ హైడ్రాకి ఎవరు అధికారులుగా ఉండబోతున్నారు? హైడ్రాకి ఇంకెంతమంది అధికారులు బదలాయించే అవకాశం ఉంది? హైడ్రాకి ఇప్పటికే సొంతంగా ఒక టీం తయారు చేసుకుంటున్నారు. వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆల్రెడీ దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ముందు ఇంకా పవర్ఫుల్గా ఉండేలా, అంటే ఆక్రమణలు ఎక్కడైతే కట్టుకోవడం జరిగిందో చెరువులు, కుంటలు, నాలాలు, తర్వాత ప్రభుత్వ పార్కు భూములు, తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతరత్ర స్థలాలు ఏ రకంగా అయితే గాయమయ్యాయో, ఆక్రమణలకు గురయ్యాయో వాటన్నిటినీ రికవరీ చేసుకునేటువంటి విధంగా వేగవంతంగా వాటిపైన చర్యలు తీసుకునేలా, ఆక్యుపై చేసుకునేలా, పునర్నిర్మాణం చేసేలా, చెరువులు FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని తొలగించి, వ్యర్థాలను తొలగించి అక్కడ మళ్ళీ పునరావృత్తి గతంలో 1985, 1975, 1965లో ఏ రకంగా చెరువులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు కల్పించేలా హైడ్రా పనిచేయనుంది. ఇప్పటికే రెవెన్యూ సంబంధించి, HMDAకి సంబంధించి, GHMCకి సంబంధించినటువంటి అన్ని అధికారాలను హైడ్రాకు కట్టబెట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా వేగభరితంగా ఇక ముందు ఎలాంటి డిలే లేకుండా, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా నివసిస్తున్న వారు కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా వారు స్టే తెచ్చుకునేటువంటి అవకాశం లేకుండా నోటీస్ ఇచ్చే కంటే ముందే వారికి అక్కడ ఉన్నటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్లు క్యాన్సిల్ చేయడము, నిర్మాణానికి సంబంధించి అధికారులపైన చర్యలు తీసుకోవడము, కూల్చివేతలకు సంబంధించి అంటే కూల్చివేతల సమయం కంటే ముందు వారికి నోటీసులు ఇచ్చి ఇల్లు సామాన్ ఖాళీ చేసుకోవడము, కుటుంబ సభ్యులు బయటికి రావడము, తర్వాత హైడ్రా వెంటనే చర్యలు తీసుకోవడం, ఆక్యుపై చేసుకోవడం. సో ఇంత వేగంగా ముందుకు వెళ్ళడానికి అన్ని హక్కులు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ ఒక బలం చేకూర్చనుంది హైడ్రాకు. సో హైడ్రా మరింత బలోపేతంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో దీనిపైన బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిస్తూ ఉంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తిరగాలని ప్లాన్ చేస్తూ ఉంది. దానికంటే ముందుగానే ఆర్డినెన్స్ రావడంతో తీసుకునేటువంటి ఎందుకంటే ఆర్డినెన్స్ రావడంతో కాస్త దూకుడుగా హైడ్రా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. నిజంగా రంగనాథ్కి ఇది ఒక పవర్ మరింత పవర్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ ఆర్డినెన్స్ కల్పిస్తుంది. రైట్ మను. సో మొత్తం మీద హైడ్రాకి మరిన్ని పవర్స్ జతకట్టింది ప్రభుత్వం. అయితే చట్టబద్ధత అనే విషయంలో పలుమార్లు న్యాయస్థానాలు కూడా హైడ్రాని ప్రశ్నించాయి, ప్రభుత్వాన్ని కూడా పలుమార్లు ఇరకాటన పెట్టే ప్రయత్నం చేశాయి. ఇప్పటికీ GOMS నెంబర్ 99 ప్రకారంగా హైడ్రా అనేది ఏర్పాటైంది. వాస్తవానికి హైడ్రా ఏర్పాటులో జీవో ప్రకారంగా చూస్తే కనుక అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, GHMC అధికారులు కానీ, HMD అధికారులు కానీ, ఈ 4 ముఖ్యంగా ఈ 4 కూడా వివిధంగా వేరు చట్టాల్లో ఉన్నాయి. అయితే ఈ 4 చట్టాల్లో ఉన్నటువంటి ఆ పనుల విషయంలో ఏదైనా కనుక ఆక్రమణకు గురైనా, ఏదైనా తప్పుదో పట్టించినా, ఇవన్నీ విషయాల్లో కూడా వీరు సమన్వయం చేసుకొని ఆ రెవెన్యూ అధికారులు కనుక ఏదైనా ప్రభుత్వ భూమి కనుక కబ్జాకు గురైతే అది హైడ్రాకి సమాచారం అందించి సర్వే చేపట్టిన తర్వాత ఇది కూల్చివేయాలని ఆదేశిస్తే, లేఖ ద్వారా వారిని కోరితే అప్పుడు హైడ్రా వెళ్ళి తన పనిముట్లని, యంత్రాంగాన్ని పంపించి అక్కడ కూల్చివేతలు చేపడుతుంది. అంతవరకు మాత్రమే GOMS నెంబర్ 99లో పొందుపరిచి ఉంది. ఇప్పటివరకు నోటీసులు జారీ చేసింది మొత్తం కూడా అది GHMC అధికారులు కానీ, HMD అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మాత్రమే నోటీసులు జారీ చేశారు. సో ఇకపై హైడ్రాకి ఉన్నటువంటి ఆ హై పవర్లో ఒక పవర్ ఏంటంటే సర్వే హైడ్రానే చేస్తుంది, నోటీసులు కూడా హైడ్రానే ఇస్తుంది. ఆ చట్టం మున్సిపల్ చట్టం, GHMC చట్టం 1955లో ఉన్నటువంటి ఆ సెక్షన్ 374(b)ని హైడ్రాకు జతకడుతూ ఒక పవర్ని హైడ్రాకి యాడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేషన్ల స్థాయిలో జోనల్ల వారీగా జోన్ కమిషనర్ ఉంటారు. ఉదాహరణకి GHMC పరిధిలో కమిషనర్గా అమ్రాపాలి కొనసాగుతూ ఉంటే జోనల్ కమిషనర్గా సుమారుగా 15 మంది అయితే వివిధ జోన్ల వారీగా ఉన్నారు. అయితే ఈ జోనల్ కమిషనర్లు ఉన్నటువంటి అధికారాలు పూర్తిగా కూడా జోనల్ కమిషనర్ నిర్వహించేటువంటి విధులు కావచ్చు, ఆ అధికారులన్నీ కూడా హైడ్రా పరిధిలోకి వెళ్ళిపోయాయి. దీంతో GHMCకి కమిషనర్ మాత్రమే ఉంటారు. ఇకపై జోనల్ కమిషనర్ అనే అధికారం, ఆ విధులు మొత్తం కూడా హైడ్రా నిర్వర్తిస్తుంది. ఇక కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా ఉంటే మున్సిపాలిటీల్లో కూడా ఇదే రకంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా కలెక్టరేట్ల పరిధిలో ఉదాహరణకి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా, ఆ తర్వాత హైదరాబాద్, ఈ జిల్లాల పరిధిలో 4